ఎస్ఎల్బీసీ సొరంగంలో 9వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్ వద్దకు రానున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మందిని రక్షించడానికి సహాయ చర్యలు 9వ రోజు కొనసాగుతున్నాయి. 22వ తారీఖు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సొరంగంలో చిక్కుకున్నటువంటి వారి జాడను కనిపెట్టేందుకు అన్ని రకాల సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ వారి జాడ కనిపెట్టలేకపోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తే సొరంగంలో ఉన్నటువంటి 14 కిలోమీటర్ల మైలురాయి వద్ద ప్రమాదం జరిగింది. ఈ 14 కిలోమీటర్ల మైలురాయి వద్దనే మనకి ఈ వీళ్ళు చిక్కుకున్న వాళ్ళంతా ఉన్నారని చెప్పేసి వాళ్ళు జిఆర్ఎస్ స్కానింగ్ ద్వారా గుర్తించడం జరిగింది. అయితే రోజు కూడా ఈ స్కానింగ్లు నిర్వహిస్తున్నారు. అయితే బలమైనటువంటి ప్రదేశాలు, అనుమానిత ప్రాంతాలు అనేటివి 8 చోట్ల మనకు గుర్తించారు. ఈ 8 చోట్ల మనకు గుర్తించినటువంటి దాంట్లో 3 చోట్ల ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ 3 చోట్ల సింగరేణి మైనింగ్స్, అలాగే రైట్ హోల్ మైనర్స్ వీళ్ళు తవ్వకాలు చేస్తున్నారు. అయితే ఈ తవ్వకాలు చేసినప్పుడు నిత్యం ఊట ఊరుతుంది. ఈ ఊట ఊరడం వల్ల తవ్వకాలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. గుంతలు తవ్వినప్పుడు లోపలికి తవ్వుతున్న కొద్దీ నీళ్లు రావడంతో ఆ నీటిని ఎప్పటికప్పుడు బయటకి వదిలిపెట్టడానికి పంపులు కూడా అక్కడ ఏర్పాటు చేసి తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలు ప్రస్తుతానికైతే స్కానింగ్లో సూచించినటువంటి ప్రాంతానికి దాదాపు చేరువలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా కొంత దూరం తవ్వితే అక్కడ ఏదైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి చేరుకోవచ్చు. చేరుకుంటే అక్కడ వాళ్ళు చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో లేదో అనేది మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ తవ్వకాలలో నీటి ఊట వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ మొత్తం 4 చోట్ల ఒక దగ్గర గుర్తిస్తే 3 చోట్ల మాత్రం సైమల్టేనియస్గా మనకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ లక్షిత ప్రదేశానికి చేరుకోవడానికి మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి ఈ 3 అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు జరిపేటువంటి ఫలితాలు మనకు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలిన 4 ప్రాంతాలు, ఈ 4 ప్రాంతాలు కాకుండా ఇంకో మిగిలిన 4 ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరపాలి. కానీ ఆ ప్రదేశాలన్నీ కూడా ఆ ప్రదేశాల మీద సుమారు 15-20 మీటర్ల ఎత్తు, 15-20 అడుగుల ఎత్తు వరకు కూడా పూర్తిగా పూడిక నిండి ఉంది. మట్టి చాలా గట్టిపడి ఉంది. నిరంతరాయం అక్కడ నీరు ప్రవహిస్తుంది. అయితే వాటిని తొలగించడం కొంత ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే వేల క్యూబిక్ మీటర్ల మట్టిని బయటికి తరలించాల్సి ఉంది. కానీ మట్టి తరలించేందుకు కానీ అక్కడ ఉన్నటువంటి వాటిని తరలించేందుకు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్గం లేదు. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ అక్కడ పనిచేయడం లేదు. కన్వేయర్ బెల్ట్ కనుక పనిచేస్తే మనకు లోపల ఉన్నటువంటి పూడికను వెంటనే బయటికి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ గురించి మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటి వరకు దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే పూడిక తీయాలంటే కన్వేయర్ బెల్ట్ లాంటిది అవసరం. అది ఎంత బరువు మోస్తుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా కన్వేయర్ బెల్ట్ అనేది అవసరం. దాన్ని రిపేర్ చేయించి ఎస్టాబ్లిష్ చేసి తొందరగా అందుబాటులో రావాలని చెప్పేసి సహాయక బృందాలు పదే అధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఇక డీవాటరింగ్ కూడా విస్తృతంగా కొనసాగుతుంది. వాటర్ మనకు ఊహించిన దానికంటే అధికంగా రావడం వల్ల ఎప్పటికప్పుడు నీటిని బయటికి ఎత్తిపోసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ సొరంగ మార్గంలో సహాయక చర్యలకు ప్రధాన ప్రతిబంధకంగా మారింది దెబ్బతిన్నటువంటి టీబీఎం యొక్క వెనుక భాగం. ఇది సొరంగ మార్గంలో ప్రమాద స్థలికి పోకుండా మధ్యలో అడ్డుగా పడిపోయింది. ఆ అడ్డుగా పడిపోయిన దాన్ని మొత్తం ముక్కలుగా చేసి గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, అల్ట్రా థర్మల్ కట్టర్లతోటి వీటిని కట్ చేసి ముక్కలుగా పంపిస్తున్నారు. కానీ అది 120 మీటర్ల పొడవే ఉండేటువంటి భాగం, పెద్ద టన్నుల కొద్దీ బరువు ఉండేటువంటి భాగాలు దాంట్లో ఉంటాయి. వాటిని కత్తిరించడం, బయటికి తరలించడం అంత సులువైన పని కాదు. ఆ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. కానీ మొత్తం టీబీఎం మిషన్ బయటికి రావడానికి మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కానీ ఎప్పటికీ వాళ్ళ ఆచూకీ కనిపెడతారు అనేది మాత్రం ఇప్పటికీ కూడా కొంత సందేహంగానే ఉంది. అధికారులు ఎప్పటికప్పుడైతే చేస్తున్నారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గరికి రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఇక్కడికి చేరుకుంటారు. అక్కడ జరిగేటువంటి సహాయ చర్యలను కూడా ఆయన సమీక్షిస్తారు. నిన్న మొన్నటి వరకు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి,
అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతకుమార్ వీళ్ళంతా కూడా వచ్చారు. ఇక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు ఇచ్చారు, సహకారం అందిస్తామని చెప్పారు. సో ఈరోజు ముఖ్యమంత్రి కూడా స్వయంగా రానున్నారు. ఆ 8 మంది జాడ ఇప్పటికీ తెలియకపోవడం కూడా కొంత ఆందోళనకరమైనటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏం చెప్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. దీంతోపాటు అంటే కార్మికుల కుటుంబాలకు ఇంజనీరు వాళ్ళ కుటుంబాలకు ఆయన కొంత ఆత్మధైర్యాన్ని కూడా ఇస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల లోపు ఏవైనా ఫలితాలు వస్తే, అంటే ఈ అనుమానిత ప్రదేశాల్లో ఏదైనా ఫలితాలు వస్తే మాత్రం ముఖ్యమంత్రి ద్వారా వెల్లడించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మిగిలిన నలుగురి కోసం కూడా అన్వేషణ అనేది కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. కానీ ఈ సహాయ చర్యలు ప్రభుత్వం చెప్పినట్టుగా 2-3 రోజుల్లో పూర్తయ్యేటట్టయితే కనిపించట్లేదు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పునఃప్రారంభించాలని కూడా భావిస్తోంది. కాబట్టి పునఃప్రారంభించాలంటే మొత్తం వ్యవస్థనంతా కూడా, అంటే ఈ టీబీఎం మిషన్ తరలించడం, పూడికను తరలించడం, దాన్ని స్టెబిలైజ్ చేయడం అనేది కూడా ముఖ్యంగా మారనుంది. ఈ సహాయ చర్యలు ఇంకా చాలా రోజులు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి మనకు స్పష్టమవుతుంది. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తీరు. ఓటు స్టూడియో.